S4 మీడియా. ఫుడ్ హంట్ ఎపిసోడ్ 1. తాడేపల్లిగూడెంలో ఉన్న హంగ్రీ బర్డ్స్ రెస్టారెంట్లో మనం ఉన్నాము. ఇక్కడ కొంతమంది ఉన్న మన సబ్స్క్రైబర్స్ చెప్పారు ఇక్కడ ఫుడ్ అనేది చాలా బాగుంటుందని. టేస్ట్ చేసి దాని యొక్క రివ్యూ ఏంటో మనం చెప్తాం. నాతో పాటు రండి. సూప్ ఆర్డర్ ఇచ్చాము. చికెన్ మ్యాంచో సూప్. అది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. సూప్ వచ్చేలోపు మనం కిచెన్ వైపు వెళ్ళి ఒక లుక్ వేసి వద్దాం. ఇక్కడ కిచెన్ చూస్తున్నట్టయితే చాలా క్లీన్గా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు వేసే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ చాలా జాగ్రత్తగా వేస్తున్నారు. వాళ్ళు కుక్ చేసేటప్పుడు ప్రతి ఒక్కటి ప్రికాషన్స్ అన్నీ తీసుకుని చేస్తున్నారు. అసలు ఫుడ్ ఎలా ఉంటుందో అదంతా మనం టేస్ట్ చూసి చెప్తాం. ఓకే, సూప్ అయితే మాటల్లోనే వచ్చేసింది. దాని టేస్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. చాలా హాట్గా ఉంది. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం. సూప్ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ స్టార్టర్స్ కూడా ఉన్నాయంట. అవి కూడా ఆర్డర్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్దాం. ఇక్కడ ఏంటో స్పెషల్ అడిగి అది ఆర్డర్ చేద్దాం. మీ రెస్టారెంట్లో స్పెషల్ ఏంటి? ఓకే, మనం చికెన్ 555 అది ఆర్డర్ అండ్ చిల్లీ లూస్. మనం ఇప్పుడైతే ఆర్డర్ చేసాం. అది వచ్చి దాని టేస్ట్ కూడా చూసి ఎలా ఉందో చెప్తాం. స్టార్టర్స్ వచ్చేలోపు మనం పై ఫ్లోర్లో ఉన్న ఫంక్షన్ హాల్స్ అండ్ రూమ్స్ ఒక లుక్ వేసి వద్దాము. ఫంక్షన్ హాల్ అయితే మనకి చాలా స్పేషియస్గా ఉన్నాయి అండ్ డైనింగ్ ఏరియా అయితే మనకి సపరేట్గా ప్రొవైడ్ చేశారు. రూమ్స్ కూడా చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్తో విత్ కీ కార్డ్ యాక్సెస్తో మనకి ప్రొవైడ్ చేశారు. చూడ్డానికి చాలా రిచ్ అండ్ క్లాసీ లుక్తో ఉన్నాయి విత్ రీజనబుల్ ప్రైజెస్తో. స్టార్టర్స్ కూడా వచ్చేసింది. చికెన్ 555 అంట. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో ఇది కూడా చెప్తాను. చూడ్డానికి చాలా యమ్మీగా కలర్ఫుల్గా ఉంది. అలాగే వీళ్ళ గార్నిష్ కూడా బాగా చేశారు. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంది. అలాగే స్పైసీగా కూడా ఉంది. స్పైసీగా తినే వాళ్ళకి ఈ డిష్ చాలా నచ్చుతుంది. అలాగే చిల్లీ లూస్ ప్రాన్స్ కూడా వచ్చేసింది. దాన్ని కూడా టేస్ట్ చేసి చెప్తాం. గార్నిష్ బాగా చేశారు. చిల్లీ లూస్ ప్రాన్స్ అయితే వచ్చేసింది. దాన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. ప్రతి డిష్కి గార్నిష్ అనేది చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడైతే చిల్లీ లూస్ ప్రాన్స్ తిని ఎలా ఉందో చెప్తాం. ఇదంతా స్పైసీగా లేకుండా ఎవరైనా చిన్నపిల్లలు కూడా తినేలా ఉంది. చిల్లీ లూస్ ప్రాన్స్ అనేది ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇప్పటి వరకు అయితే స్టార్టర్స్ వరకు అయిపోయింది. కంప్లీట్ చేస్తాం, టేస్ట్ చూసాం. అలాగే ఇప్పుడు మెయిన్ కోర్స్లోకి వెళ్దాము. మా సబ్స్క్రైబర్స్ చాలామంది చెప్పారు ఇక్కడ తంగడి బిర్యానీ అనేది చాలా బాగుంటుందని. దాన్ని అయితే ఆర్డర్ ఇచ్చాము. దాన్ని కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. నాకు ఇప్పటికే స్టార్టర్స్కి చాలా ఫుల్ అయిపోయింది. క్వాంటిటీ అనేది మనకి చాలా ఎక్కువ ఇచ్చారు. నేనైతే మన సబ్స్క్రైబర్స్ చెప్పారని ఆర్డర్ ఇచ్చాము. దాన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. మనం తంగిడి బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాం కదా, అది కూడా వచ్చేస్తుంది.
ఇక్కడికి వస్తే ఫుడ్డే కాదు, అంబియన్స్ కూడా చూస్తూ చాలా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే సాఫ్ట్ సాంగ్స్ కూడా చాలా పెట్టారు, తింటూ మీరు ఎంజాయ్ చేయొచ్చు. అయితే కంప్లీట్ అయిపోయింది. ఫుడ్ చాలా యమ్మీగా ఉంది. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ చాలామంది జనాలు వచ్చారు. ఫుల్ అయిపోయారు కూడా. బయట ఇంకా వెయిటింగ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని అడిగి వాళ్ళ యొక్క రివ్యూ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ కస్టమర్స్ అడిగి వాళ్ళ యొక్క రివ్యూ ఏంటో తెలుసుకుందాం. హాయ్ సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు? రాజమండ్రి. ఫస్ట్ టైం రావడం? ఫస్ట్ టైం. ఏ ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ ఎలా ఉంది? బాగుంది. బాగుంది. ఏం టేస్ట్ చేశారు? బటర్ నాన్ బోన్లెస్ కర్రీ. మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. అడ్వైస్ చేశారా లేకపోతే మా అంకుల్ అడ్రస్ చేశారు. మీకు ఇదంతా అంబియన్స్ అంతా ఎలా ఉంది? బాగుంది, కొంచెం కొత్తగా ఉంది, బాగుంది. మనం ఎంటర్ అవుతూనే ఒక సైడ్ వెయిటింగ్ హాల్ అని ఇంకో పక్కన రిసెప్షన్ కూడా వాళ్ళు అరేంజ్ చేశారు. ఎవరైనా రూమ్స్ బుక్ చేసుకోవాలన్నా, అలాగే బర్త్డే పార్టీస్ అలా లైక్ మ్యారేజెస్ ఫంక్షన్స్ లాంటి బుక్ చేసుకోవాలన్నా రిసెప్షన్లో బుక్ చేసుకుంటారు. అలాగే ఇక్కడ ఎవరైనా స్టే చేయాలనుకుంటే, వేరే ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు స్టే చేయాలనుకుంటే పైన రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఫంక్షన్ హాల్ అండ్ రూమ్స్ అనేది పై ఫ్లోర్లో ఉంటాయి. ప్రైస్ కూడా ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నట్టయితే మాక్టైల్స్ అండ్ ఐస్ క్రీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నాకు ఇప్పుడైతే చాలా ఫుల్ అయిపోయింది కాబట్టి నేను తినడం లేదు. మీరు వచ్చినట్టయితే పక్కాగా కంపల్సరీగా ఐస్ క్రీమ్స్ అనేది ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇక్కడ హంగ్రీ బర్డ్స్కి వచ్చినట్టయితే పక్కాగా అంబియన్స్ అనేది అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం, నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే ఫుడ్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు తాడేపల్లిగూడెం వస్తే మాత్రం హంగ్రీ బర్డ్స్లో తంగిడి బిర్యానీ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. హియర్స్ ప్రమీల సైనింగ్ ఆఫ్ S4 మీడియా. మళ్ళీ ఫుడ్ హ్యాండ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.